సత్యసాయి జిల్లాలో జరిగిన 14 ఏళ్ల బాలుడి చైతన్య కుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ బాలుడిని అత్యంత దారుణంగా హత్య చేసింది వరుసకు మామయ్య అయ్యే అశోక్ కుమార్ అని తెలిపారు. ఈ హత్యకు గల కారణాలు తెలుసుకుని తాము షాక్ అయ్యామని పోలీసులు తెలిపారు. వరుసకు అక్కయ్యే చైతన్య కుమార్ తల్లిని లైంగికంగా వేధించాడు అశోక్. దీంతో ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పడంతో అతన్ని మందలించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఆ కోపంతో ఆమె కొడుకును అత్యంత దారుణంగా హత్య చేశాడు అశోక్. ఈ హత్యకు మరో మహిళ కూడా సహకరించినట్లు గుర్తించి ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలుడి తల్లికి స్వయాన పెద్దమ్మ కొడుకు కజిన్ బ్రదర్ అతను ఆమెని కొద్ది కాలంగా సెక్సువల్గా హెరాస్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే మదరు 12 ఇయర్స్ బ్యాకే హస్బెండ్తో విడిపోవడం జరిగింది. అతను కూడా మేనమామే తల్లిదండ్రులతో ఉంటుంది. సో ఇతను ఆమెని హెరాస్ చేస్తూ ఉండడం, సో ఆమె దాన్ని రిజెక్ట్ చేసి పెద్దల సమక్షంలో చెప్పటం, పెద్దలు అతను మందలించడం, అప్పటి నుంచి అతను పైన గడ్జి పెంచుకున్నా అని చెప్పి మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ఎక్యూజ్డ్ డిస్కంటిన్యూ చేసి పలు వ్యసనాలకి, బ్యాడ్ హ్యాబిట్స్, తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాడు. లిమిట్స్లో తెల్లారగట్ల సర్చ్లో బాడీని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. పిల్లవాడి మెడ నెక్ కట్ చేసి చేతులు టైన్ పురి దారంతో కట్టి డెడ్ బాడీ అక్కడ పడి ఉండడం జరిగింది. అలాగే ఒక 50 మీటర్స్ దూరంలో పిల్లవాడు వేసుకున్న స్కూల్ యూనిఫామ్ సంబంధించిన ప్యాంటు కూడా అక్కడే ఉండటం జరిగింది. అశోక్ ఇంటర్తో చదువు ఆపేసి వ్యసనాలకు బానిసైనట్లుగా గుర్తించారు పోలీసులు. ఫేస్బుక్లో మహిళలను ట్రాప్ చేసి వారితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. కర్ణాటకలో కూడా ఒక మహిళను ట్రాప్ చేసి ఆమె నుంచి బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇదే సందర్భంలో వరుసకు అక్కయ్యే పుష్పవతిపై కన్నేశాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడి ఆ తర్వాత తిట్లు తిని ఆ పగతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.